సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత వెల్లంపల్లి పరిస్థితి ఎలా ఉంది? ప్రజల స్పందన ఎలా ఉంది? సెంట్రల్ నియోజకవర్గం మొదటి నుంచి చూసుకుంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది వచ్చి మా సెంట్రల్ నియోజకవర్గంలో పనిచేసుకొని బ్రతుకుతున్నారు. అది ఉత్తరాంధ్ర వాళ్ళైనా కానీ, తూర్పు పశ్చిమ వాళ్ళైనా కానీ, రాయలసీమ వాళ్ళు కానీ, ఇక్కడ మెంటాలిటీస్ ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓటింగ్ శాతాన్ని, ఓటింగ్ పరిస్థితిని అంచనా వేయడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఈరోజు ఈ 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి సంక్షేమం అభివృద్ధిలో సెంట్రల్ నియోజకవర్గం చాలా అభివృద్ధి చెంది సంక్షేమ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సెంట్రల్ నియోజకవర్గం యాక్చువల్గా లాస్ట్ ఎమ్మెల్యే ఉన్నటువంటి తెలుగుదేశం హయాంలో బొండా ఉమ్మ ఎటువంటి అభివృద్ధి చేయలేదు. కేవలం శిలాఫలకాలకే అతను పరిమితం అయ్యాడు, కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిందేం లేదు. సో మల్లాది విష్ణు గారు వచ్చిన తర్వాత కూడా నియోజకవర్గాన్ని తనదైన శైలిలో అభివృద్ధి చేసుకుంటూ పోయారండి. మల్లాది విష్ణు గారు కూడా పార్టీ కోసం చాలా కష్టపడిన వ్యక్తి. ఆయన విష్ణు గారు కూడా ఇలాంటి గడప గడపకి ప్రభుత్వం అనేది ఆయన మొదట్లో స్టార్ట్ చేసింది ఆయనే. రాష్ట్రంలో టాప్ 5 ఎమ్మెల్యేస్లో మా మల్లాది విష్ణు గారు ఉంటారు. సో విష్ణు గారు కోసం ఈ రోజునటువంటి సామాజిక సమతుల్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెల్లంపల్లి గారిని తీసుకొచ్చారు. ఇందులో విష్ణు గారికి ఏమి తక్కువ చేసినట్టు కాదు, ఆయన హోదాకి తగ్గటువంటి గడప గడపకి తిరండి, మీ స్థానంలో చాలా పటిష్టంగా ఉండండి, ప్రజల వద్దకు వెళ్ళండి అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అలా చేసిన వాళ్ళలో ముఖ్యమైన నాయకుడు మల్లాది విష్ణు అని చెప్పుకోవచ్చు. ఎందుకు మరి ఆయనకి పార్టీ టికెట్ లేకుండా చేసింది ఏంటి? అసలు తదితర పరిణామాలు ఏం జరుగుంటాయి? ఇప్పుడు స్థాన చలనం అనేది జరుగుతూ ఉంటుందండి. ఎక్కడి నుంచి ఎక్కడికైనా మార్పు చేర్పులు జరుగుతాయి. మల్లాది విష్ణు గారిని పార్టీకో అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఒక ఎమ్మెల్యే స్థానంలో నుంచోబెట్టాలని ఎక్కడ లేదండి. అది పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. మల్లాది విష్ణు గారిని శాసనసభ్యునిగా వాడుకోవాలా, శాసన మండలి సభ్యులుగా వాడుకోవాలా, లేకపోతే రాజ్యసభ సభ్యులుగా వాడుకోవాలా, లోక్సభ సభ్యులు వాడుకోవాలా, లేకపోతే పార్టీ కోర్ కమిటీలో వాడుకోవాలా అనేది ఆయన యొక్క నిర్ణయాన్ని బట్టి మల్లాది విష్ణు గారిది ఉంది తప్ప ఆయన్ని తక్కువ చేసినట్టు కాదు, ఆయన ఇమేజ్ని తక్కువ చేసినట్టు కాదు. కాకపోతే సామాజిక సమతుల్యం పరంగా కొన్ని సామాజిక వర్గాలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆయన్ని ఇంకా ఎక్కువగా ఉపయోగించుకుందామని జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి టికెట్ ఆపి వెల్లంపల్లి గారికి ఇచ్చారు. అక్కడ ఏంటంటే ముస్లిమ్స్కి అకామిడేట్ చేద్దామని చెప్పేసి వెల్లంపల్లి గారికి ఇటు ఇచ్చారు తప్ప. కరెక్ట్. చాలామంది అంటున్నారు, చాలామంది ప్రతిపక్షాలు కానీ ఇతర నాయకులు కానీ అంటున్నారు, ఈ నియోజకవర్గంలో గెలవనేటువంటి వ్యక్తి పక్క నియోజకవర్గంలో గెలుస్తారా అనే ఒక క్వశ్చన్ అయితే ఉత్పన్నం అవుతుంది. క్వశ్చన్ అలా ప్రశ్నలు కూడా అడుగుతున్న పరిస్థితి. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలవలేదండి? ఎవరు గెలవలేదు? ఇప్పుడు పక్క నియోజకవర్గంలో వెల్లంపల్లి గారి స్టామినా చూసుకుంటే మొదటి నుంచి కూడా కొత్తగా పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో గెలిచారు. మహామహులైన వాళ్ళు ఓడిపోతే ఆయన గెలిచారు. తర్వాత బీజేపీలో చేరారు. ఆయన స్టామినా ఏంటో చూపించుకున్నాడు. ఆయన తర్వాత వైఎస్ఆర్సీపీలో వస్తే అఖండ విజయాన్ని సాధించడమే కాకుండా ఆ యొక్క పశ్చిమ నియోజకవర్గాన్ని వెల్లంపల్లి గారు ఒక మోడల్ నియోజకవర్గంగా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నాను, ఈరోజు 175 నియోజకవర్గాల్లో వెల్లంపల్లి గారు చేసినటువంటి మోడల్ నియోజకవర్గం ఏదైనా ఉందంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గమే. ఎందుకంటే వెల్లంపల్లి గారి నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి చైర్మన్లు 5 నుంచి 6 పోస్టులు వచ్చినాయి. ప్రతి ఒక్క దేవాలయంలో ధర్మకర్తలు కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ అన్నీ కూడా ఆయన నియోజకవర్గానికి కష్టపడిన వ్యక్తుల్ని. ఎందుకంటే మా పార్టీకి వెల్లంపల్లి గారు ఇచ్చినటువంటి మెజారిటీ అత్యధికమైన మెజారిటీ. 22 మంది ఎమ్మెల్యే కార్పొరేటర్లుగా నుంచుంటే దాదాపు 20 మందిని గెలిపించినటువంటి శక్తిమంతుడు వెల్లంపల్లి గారు. వెల్లంపల్లి గారిని వన్టౌన్ని బలోపేతం చేశారు. వన్టౌన్లో ఎవరి నుంచినా గెలుస్తారు. ఇప్పుడు సెంట్రల్ బలోపేతం చేయడానికి వచ్చారా? సెంట్రల్ బలోపేతం చేయడం కాదండి, సామాజిక పరమైనటువంటి సంతుల్యం కోసం జగన్ గారు ఇక్కడ తీసుకొచ్చి మల్లాది విష్ణు గారిని ఇంకో స్థానంలో వాడుకుందాం అని చెప్పేసి తీసుకున్నారు తప్ప ఈ సెంట్రల్ నియోజకవర్గాలను తక్కువ చేయడం అనేది కాదండి. ఇక్కడ ఎవరు నుంచోబెట్టినా కానీ గెలుస్తారు. అది మల్లాది విష్ణు గారైనా కానీ, వెల్లంపల్లి గారైనా కానీ ఎవరు నుంచోబెట్టినా గెలుస్తారండి. పార్టీ అవసరాల కోసం మల్లాది విష్ణు గారిని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకుంటున్నారు తప్ప ఇందులో ఇది కావాలని చేస్తున్నటువంటి రాద్ధాంతం. తెలుగుదేశం నాయకుడు బొండా ఉమామహేశ్వరరావు అంటున్నారు, ఏదైతే ఎల్లంపల్లి ఇక్కడ పోటీ చేస్తే 1,00,000 మెజారిటీతో నేను గెలుస్తానని కూడా ఒక వాగ్దానం చేశాడు, ఒక సవాల్ అయితే విసిరాడు. బొండా ఉమామహేశ్వరరావు గారు పరిస్థితి ఈరోజు చూసుకుంటే ఆయనకి టికెట్ లేదంటే ఇక్కడ ప్రస్తుతం. ఇప్పుడు ఆయన అంత శక్తివంతుడు అయితే 1,00,000 మెజారిటీ వస్తాడు. మరి వాళ్ళ పార్టీ వ్యవహారంలో ఎవరికి ఇస్తారనేది వీరిద్దరి మధ్య ఉంది. వీరిద్దరి మధ్య అనుకుంటున్నారు. బొండా ఉమామహేశ్వరరావు అయితే అలా అన్నాడు, నేను 1,00,000తో గెలవ. బొండా ఉమామహేశ్వరరావుకి టికెట్ లేదు ఈరోజు చెప్తున్నాం మేము. అతనికి టికెట్ లేదు, అతన్ని తీసేసి వేరే వ్యక్తిని ఇక్కడ రీప్లేస్ చేస్తారు. బొండా ఉమామహేశ్వర గారి స్థానం అది టీడీపీ పార్టీలో. ఆయన 1,00,000 మెజారిటీతో ఉన్నాడైతే ఆయన ఇండిపెండెంట్గా వేసినా గెలవచ్చు. ఆయనకి పార్టీ టికెట్ అవసరం లేదండి. అర్థమైందా? ఇది అతను చెప్తుంది బూటకమైన మాటలు. అంటే తెలుగుదేశంలో మీరు రెబల్గా పోటీ చేయమని చెప్తున్నారా? అంటే అంత శక్తివంతుడని మీరే చెప్తున్నారు కదా. 1,00,000 మెజారిటీతో గెలుస్తానంటే ఆయనకి మరి అంత శక్తివంతుడు అయితే మరి పార్టీ టికెట్ ఇవ్వాలి కదండి. అతని శక్తి లేకనే కదా ఎన్ని కల్లబొల్లి కబుర్లు, డాబు కబుర్లు చెప్పుకొని తిరిగే వ్యక్తి బొండా ఉమామహేశ్వరరావు. ఓకే, చెప్పండి, ఒక న్యాయవాదిగా చెప్పండి, మీరు ఈ గత ఎన్నికల్లో
మూడు నియోజకవర్గాలు, విజయవాడ 3 నియోజకవర్గాల్లో 2 వైఎస్ఆర్కి గెలుచుకుంది. ఈసారి ఎలా ఉండబోతుంది? 3 నియోజకవర్గాలు అఖండమైన మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందండి. అటు అవినాష్ గారు అయినా కానీ, ఇటు ఆసిఫ్ గారు అయినా కానీ, ఇటు వెల్లంపల్లి గారు అయినా కానీ సంక్షేమం అనేది ఎక్కడికి పోదండి. అభివృద్ధి కూడా గణనీయంగా జరుగుతూ వస్తుందండి. మనం కరోనా కష్టకాలంలో 2 ఏళ్ళు టోటల్గా పోయామండి. 5 ఏళ్లలో 3 ఏళ్ళు పోతే రాష్ట్రాన్ని 3 ఏళ్ళు పరిపాలించిన ముఖ్యమంత్రి ఈ రకంగా ప్రజల కష్టాలను తెలుసుకొని తనకు కావాల్సినట్టు ఇచ్చుకుంటూ నడిపించుకుంటూ ఇలా ఇంత లోటు బడ్జెట్లో కూడా ఇంత చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఆంధ్ర పౌరులు కానీ పౌరాలు కానీ ఆయనకి చాలా రుణపడి ఉంటారండి. ఇది మాత్రం గణనీయమైన విజయం సాధించిపోతుందండి. విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో కానీ ఎన్టీఆర్ జిల్లాలో కానీ క్లీన్ స్వీప్ చేస్తుందండి వైఎస్ఆర్సీపీ. ఇది న్యాయవాది గారు చెప్తున్నారు. ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలో మరి మొత్తంగా ఒక్క నియోజకవర్గం తప్ప అన్ని నియోజకవర్గాలు గెలుచుకున్న పరిస్థితుల్లో ఈసారి ఆ నియోజకవర్గం కూడా గెలవబోతున్నాము. గెలిచి 175 స్థానాలు గెలుపులో మరి విజయవాడ కూడా ప్రముఖ పాత్ర పోషించబోతుంది. అంతేకాకుండా సెంట్రల్ నియోజకవర్గంకి వచ్చినటువంటి వెల్లంపల్లి ఘన విజయం సాధించబోతున్నారు అని కూడా మరి చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం.